వ్యక్తిగత దూషణలు మానుకుని విధానపరంగా సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ హితవు పలికారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మాట్లాడారు. సుమారు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 6 గ్యారంటీలో వడ్ల మద్దతు ధర, బోనస్ కు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షం హోదాలో ఉంటూ ప్రభుత్వంకు విధానపరంగా సలహాలు ఇవ్వాలే తప్ప వ్యక్తిగత దూషణలు చేయడం సబబు కాదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, జూన్ 6వ తేదీ తర్వాత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వెంకటేష్, నక్కరాములు, సత్యం సాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఓబీసీ అధ్యక్షులు బొంబాయి మన్నెకొండ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్, ఆరిఫ్, వినోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన రైతుల నిరసన నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు అనేక ఇబ్బందులు గురి చేసింది. 10 సంవత్సరాల మాత్రం ఏ ఒక్కరు కానీ వాళ్ళు రుణమాఫీ గురించి ఎక్కడ వాళ్ళు అప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్న కాలయాపన చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు గడిపిండ్రు. వాళ్ళు ఈరోజు రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేయడం చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా మనకు 5 నెలలుగా వస్తున్నది. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కాపాడుతున్నాయి. దేశంలో ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆగస్టు 15వ తారీఖు వరకు మేము రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏ విధంగా అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారు ఒక సాహసమైన నిర్ణయం తీసుకొని రైతుల పక్షాన మరియు బడుగు వర్గాల పక్షాన, పేదల పక్షాన, మైనారిటీ వర్గాల పక్షాన, అనుగాల పక్షాన వాళ్ళ నిరంతరము అభివృద్ధికి తోడు చేసే ప్రభుత్వం ఉందంటే అది చేస్తూ ఉన్నాము. మేము ఇది ఖచ్చితంగా కట్టుబడి ఏకకాలం రుణమాఫీ కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క బడుగు వర్గాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో ఎవరు అపోహపడకండి. కేవలం వాళ్ళు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు చిన్న రాజకీయాలు మాత్రమే. మేము గద్దెకి దాదాపుగా 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో 2 ఎలక్షన్స్ కూడా వచ్చారు. ఒకటి ఎమ్మెల్సీ కూడా వచ్చింది మాకు, రెండోది వచ్చేసి మనకు ఎంపీ కూడా వచ్చింది. ఈ 2 కోడ్లు ఉన్నందు వలన మేము 500 గ్యాస్ సిలిండర్ ఒకటి మరియు 200 రూపాయల 200 యూనిట్ల ఒకటి, దాని రైతు రుణమాఫీ కోర్టుకు పెళ్లి పెట్టాలి మా వాస్తవమే. కానీ ఎప్పుడైతే మనకి ఈ జూన్ 4వ తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అయిపోతుందో 15వ తారీఖులో ఖచ్చితంగా ఎక్కువ నిరసన చేసిన కాకుండా మేమైతే కార్యక్రమం ఆపము. ఆగస్టు 15వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో మేము రుణమాఫీ చేసి తీరుతుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బోనస్ గా 500 రూపాయలు ఖచ్చితంగా వరి మద్దతు మానుకోండి. నిర్ణయాత్మకమైన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కూడా కీలకమే. ప్రతిపక్షంతో పోయించాలి. అది ఇటువంటి మాకేమో ఒక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న గడ్యాల గారు, మీరు ఒక ప్రతిపక్ష నాయకులు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు, మీరు ఒకవేళ విమర్శించాలనుకుంటే రాజకీయ విమర్శ చేయండి. కానీ వ్యక్తిగతంగా అప్పకు అమ్మకు పుడతామని ఎంతవరకు కట్టింది ఇది ఆయన వదిలేస్తున్నాడు. మేము దాని మీద కామెంట్ చేసుకోలేదు. మేము నిర్ణయాత్మకంగా మేము మాకు ఇచ్చిన ప్రజల తీర్పును మేము శిరసా వహిస్తూ మేము ప్రజల కొరకు మేము ఎలా పనిచేయడానికి రెడీ ఉన్నాము. అది ఆ భాషను మీరు అన్పార్లమెంటరీ వ్యవస్థ మీరు వాడుతున్నారు. మీరు ఖచ్చితంగా వాపసు తీసుకోండి. లేదా అది మీ విద్యగా వదిలేస్తున్నాం. మీరు ప్రతిపక్షంగా మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి. కానీ వ్యక్తిగత చేయడం దయచేసి ఇది సమాజానికి మరి మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది డాక్టర్ కాదు. ఇది మేము ఆయనకి ఏం చెప్తాము కానీ ఆయన రాజకీయ విమర్శకే నిరసనకే వదిలేస్తున్నాం. తీసుకోండి ఏమైనా సరే కానీ అన్నిటికీ అభివృద్ధి చేసి ఆయన అంత మూడ కట్టుకొని పాపాల 3 గంటలు తిప్పడం జరిగింది. ఆయన చేసే శాస్త్రం నచ్చక, ఆయన చేసే వ్యవహారం నచ్చక మేము అందరం కలిసికట్టుగా ఒక దాటి మీద ఉంటాయి. ఆయన ఒక్క
నయా పైసా కూడా ఏమీ లేకుండా మున్సిపాలిటీ వచ్చే ఆదాయం అభివృద్ధి మున్సిపాలిటీకి ఆదాయమే నెలకు చూపించారు. ఇది సంవత్సరం ఈ పరిపాలన 10 సంవత్సరాలు ఉన్నది. ఈ 10 సంవత్సరాల మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం చూపించారు? ఎంతసేపున్నా లింగారెడ్డి కుంట ఆ మామూలు డబ్బాలను తప్పించి మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం చూపించారు చెప్పండి. మరి మీరు గత నాయకులు, గత మాజీ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు ఉన్న నాయకులు నేను చుట్టిగా అడుగుతున్నా, ఎంతసేపు ఉన్న ప్లేస్లు ఒడిగిన ప్లేస్ కనబడితే చాలు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మిగతా వాళ్ళకి రాజ్యాన్ని తప్పించి మీరు కనీసం సామాన్య ప్రజలకి ఏమైనా ఉపయోగపడతారని చెప్పి ప్రతి మున్సిపాలిటీకి ఏ విధంగా ఆదాయం తేవాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారు? రోడ్డు వేడింగ్ అన్నారు. రోడ్డు వేడింగ్ డెవలప్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. పేద ప్రజలు పాత బజారు, గాంధీ చౌక్, చిట్యాల రోడ్డు, గోపాల్పేట రోడ్డు పేద ప్రజలు, పాలన రోడ్డు పేద ప్రజలు ఉన్నారు. కమర్షియల్ బిల్డింగ్ డెవలప్మెంట్ ఇవ్వాల్సిన ఏ ప్రభుత్వం చెప్పింది? మరి మిగతా ఉన్న వార్డులో పేద ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళ డెవలప్మెంట్ కాలేదు. అన్ని డెవలప్మెంట్ 10 ఉంటాయి. ఈ లెక్కలని మేము తీసుకున్నాం, పెట్టి తీసుకున్నాము. ఎవరికి ఎన్ని ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు, కమర్షియల్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి ఏదో విధంగా గవర్నమెంట్ ఉంటే మీరు నిధులు తీసుకురావచ్చు కదా. డబుల్ బెడ్రూమ్ ఈ డబుల్ బెడ్రూమ్ దేనికోసం కట్టింది? సామాన్య ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళకి కదా. మీరు చేయాల్సింది ఇదేనా? ఎవరు చెప్పారు? ఏ చట్టం చెప్పింది అసలు? కమర్షియల్ బిడ్డలు షాపులు డబుల్ బెడ్రూమ్ బస్సు అంటే ఏ పైన ఉంటుందో మొత్తం అవినీతి. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్నా ఒక నయా పైసలు కూడా లేదా. ఎంతసేపు ఉన్నా పైకి మేము అమౌంట్ ఇస్తున్నాం, మాకు పేపర్ రోడ్ చూపించారు. ఒక్క అమౌంట్ పైగా రోడ్ కటింగ్ కోసం అని చెప్పి ఇన్ని కోట్లు అని చెప్పి ఏనాడు కూడా తీసుకురాడు. మొత్తం మున్సిపల్ నిధులు వాడేరు. లోపలనే సంతకాలు వేసారు. ప్రతి నెల మీటింగ్ అని చెప్పి ఇక మిమ్మల్ని ఏడమో మీటింగ్ జరిగిందని చెప్పారు. మాకు మీటింగ్ ఎన్ని నెలలు జరుగుతున్నాయి? మాకు మీటింగ్ మీకు ఎలా ప్రతి తమ్ముడు తెలుసు కదా. ప్రతి నెల మాకు మీటింగ్ జరిగిందా? 3 నెలలకు 2 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగింది. ప్రతి నెల మీటింగ్ జరిగింది చెప్పి సీఆర్ మిమ్మల్ని ఇవ్వడము, ఏదో రకంగా పని కానియడం. ఆ వార్డులో అభివృద్ధి ఏడ జరిగింది? వార్డులో ఏ వార్డులో ఏం అభివృద్ధి జరిగింది? ఏ వార్డులో ఒక్క నయా పైసా అభివృద్ధి కూడా జరగదు. మున్సిపాలిటీ తీయండి. 50 ఫైనాన్స్ ఎంత అభివృద్ధి జరిగిందో తీయండి సార్, లెక్క తీయండి. ఇంత అవినీతి పరంగా చేసి మీరు ఇవాళ వాళ్ళ మేము ప్రజల మధ్యలో ఉన్నాం, మీరే ఉన్నారు, మీరే ఓట్లు దొడ్డు ఓట్లు వద్దని మీరే అంటారు. మీకు నచ్చిన పంట ఏమని చెప్పి మీరే అంటారు. మీకు నచ్చిన పంట ఏమని చెప్పి మీరే అంటారు. మీకు వద్దని చెప్తారు. మీ ఇష్టం వచ్చినట్టు. ఇది రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిస్తారు. అందుకని చెప్పి ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చి మీకు కర్ర కాసి వాత పెట్టినారు. ఇంకోసారి మీరు చేయాలి. ప్రభుత్వానికి ప్రతిపక్షం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ప్రభుత్వం ఏదైనా కొద్దిగా అలసత్త కూడా ఎదుగుంటే ఇచ్చిన వాగ్దానం లేటుగా చేసే క్రమంలో మీరు ధర్నాలు చేయాలి. అది 100% గతంలో 10 ఏళ్లలో ఎవరైనా రేపు రానున్న తరంలో వనపర్తిలో ప్రజల మధ్యలో ఉంటే కొంచెం మాత్రమే ఉంటారు. ఈ 2+2 4 మాత్రమే టీడీపీ టీఆర్ఎస్ పార్టీలో మిగిలేదు. ఆ ఇద్దరు అవినీతిని బయట పెట్టమంటారు. అవినీతిని బయట పెట్టడానికి, మున్సిపాలిటీ అవినీతి పెట్టడానికి ఎక్కువ సమయం చూసి చట్టం తన పథకాలు చేసుకోబోతుంది. మీ అవినీతి మొత్తం బయట పెట్టడం మాకు మీరు చేసినట్టు అవినీతిని నిన్న మీరు మాట్లాడారు.